ఎంతోమంది మన చుట్టూ ఉంటారు. మన దగ్గర మనకు కావాల్సిన సదుపాయాలన్నీ ఉంటాయి. అయినా కూడా మనసులో ఏదో తెలియని వెలితి, దుఃఖం, నిరాశ, లోన్లీనెస్, డిప్రెషన్. అందుకే ఈ మధ్య చాలామంది యంగ్స్టర్స్ మీరు చూడండి వేరే వేరే స్పిరిచువల్ మార్గాలకు వెళ్ళిపోతున్నారు. ఏదో కావాలి, ఎన్ని సుఖాలు వచ్చేసినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎంత ప్రేమ ఉన్నా లేదు నాకు ఈ ప్రేమ సరిపోవట్లేదు, ఏదో తక్కువ అవుతుందనే భావన. ఎందుకు? ఎందుకంటే మనకి ఆ ఆత్మానందం లోపిస్తోంది, మన దగ్గర ఆత్మానందం లేదు. యాక్చువల్లీ మనం శాస్త్రం ప్రకారం చూసుకుంటే మనము ఇలా ఫీల్ అవ్వడం అనేది చాలా చాలా స్వాభావికం. ఎందుకు అంటే మన ఆత్మతత్వం, మన ఆత్మకి నిజమైన పరిపూర్ణమైన ఆనందం కలిగేది మనం పరమాత్మని అంటే కృష్ణుణ్ణి సేవించుకున్నప్పుడు. ఎప్పుడైతే మనం మన స్వలాభం కోసం, మన స్వార్థం కోసం ఈ జగత్తులో ఉండి కార్యాలు చేస్తామో అప్పుడు మనకి ఆత్మానందం అనేది కలగదు. ఎప్పుడైతే మనం కృష్ణుడి ప్రీత్యర్థం, కృష్ణ సేవలో ఉంటూ కృష్ణుడి కోసం కార్యాలు చేస్తామో అప్పుడు మనకి చాలా ఆత్మానందం కలుగుతుంది. అదే నిజమైన కర్మయోగం. అది కేవలం మనం భక్తి మార్గంలో ఉంటూ కృష్ణుడి కోసం కార్యాలు చేసినప్పుడు మాత్రమే లభిస్తుంది. రాధే రాధే.